నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారికి బీజేపీ గుండాల దౌర్జన్యం బీజేపీ గుండాల దౌర్జన్యం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీజేపీ మండి వైఖరి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ పై మండి వైఖరి రాహుల్ గాంధీపై బీజేపీ గుండెల వైఖరి ఈరోజు ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించి బుగ్గవాగు బ్రిడ్జి మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణ మండల అధ్యక్షులు పెద్దలు డావి గారు సైదులు గారు మరి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారు దేవి గారు వారితో కూడా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మరి మహిళా సోదరులు సర్పంచులు ఎంపీడీసీలు అందరూ కూడా పేరు పేరు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి నమస్కారం ధన్యవాదాలు. మనందరూ తెలుసు భారతదేశంలో ఒక చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని కులాలు మతాలను కలుపుకొని దేశంలో ఎలాంటి చిన్న విచ్ఛిన్నం జరగకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉండే ఈ చరిత్ర ఉన్న పార్టీని ఒక మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ నిన్ననే ఒక రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసి దాన్ని సొంతం చేసుకునే కార్యక్రమంలో కూడా మరి ఈనాడు వాళ్ళ పరిస్థితి బీజేపీ వాళ్ళ పరిస్థితి కనపడుతూ ఉంది. దయచేసి భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అన్ని కులాల మతాలు కలుపుకొని పోయే శక్తి ఒక మంచిదనం ఒక కాంగ్రెస్ పార్టీగా ఉంది. మరి మనం చూసినట్టయితే అస్సాంలో జరిగినటువంటి పెద్దలు ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై దాడి ప్రయత్నం అనేది నేత్రీయమైన కన్నగా ఖండిస్తూ ఏదైతే ప్రతి గుళ్ళో ప్రతి ఒక్కరు కూడా పోయి హక్కు ఉంటుంది. కానీ వారు మరి ఎదురుపడి ఆపి రాహుల్ గాంధీ ఆ ప్రాంతాన్ని పోకుండా చూడటం అనేది ఒక దుశ్చర్యగా భావిస్తూ తప్పకుండా వారి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. బీజేపీ వాళ్ళు తీసుకునే చర్యలు మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొన్నటికి మనం చూసాం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మరి గతంలో ప్రభుత్వం ఏ విధంగా మరి పతనమైందో అదే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం కూడా మరి పతనమై పరిస్థితి దగ్గరలో పడ్డది. తప్పకుండా సైన్యం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నడుం బిగించి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే జోడో యాత్ర విజయవంతమై దేశ ప్రజలు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని దేశానికి ఏమని చేయాలి మంచి సమస్యలు అందించి చెడుని పక్కన ప్రయత్నంలో వాళ్ళు జోడో యాత్ర చేస్తున్నటువంటి మా నాయకుడిపై మరి ఈ విధమైన బీజేపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే కాకుండా రాబోయే ఎన్నికల్లో ఈ జోడో యాత్ర చూసి బీజేపీ నాయకులతో పాటు మోడీ గారు కూడా భయపడి ఏదో ఒక భయభ్రాంతమైనటువంటి కలకలం లేపాలి. లేకపోతే రాహుల్ గాంధీ మళ్ళా ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పి తప్పుడు ఆలోచన తప్పుడు నిర్ణయాలతో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తప్పకుండా మోడీ గారు మొన్ననే మరి చేసినటువంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వారేదో వారు సొంతగా రాముడి వారు సొంతగా నిర్ణయించినట్టు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉంది. రాముడు అంటే బీజేపీ వాడే, బీజేపీ అంటే రాములే అని చెప్పి మరి చేసిన ప్రచారం అనేది తప్పు ప్రచారంగా చేస్తున్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అయోధ్య రాముడు కూడా ఇక్కడ ఉన్నాడు. మరి దీన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఎందుకు పట్టించుకోరు? అక్కడే మరి అయోధ్యలో ఉన్నటువంటి రాముడి ఎందుకు పెద్ద ఎత్తున గొప్ప మరి గుడులు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా భద్రాచలం ఉన్నటువంటి రాముడు పట్టించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతం, గిరిజన ప్రాంతం అందరూ కూడా ఈ ప్రాంతంలో మరి రాముడు కొంచెం పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. గిరిజన ప్రాంతంలో రాముడు కూడా అదే అయోధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేశారు. ఈ ప్రాంతాన్ని కూడా మరొక గొప్ప మరి గుడి నిర్మించే కార్యక్రమంలో చేపట్టే బాధ్యత మరి ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ జోడి యాత్రని
పాదయాత్ర ఆపే ప్రయత్నం ఎవరు చేసినా కూడా తీవ్రంగా ఎదుర్కోవాలని చెప్పి మరొకసారి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు, నమస్కారం.